హాయ్ హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సాయి. తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది. అంటే జంతువుల కొవ్వులతో సంబంధించినది తిరుపతి లడ్డుల్లో మిక్స్ అయింది. దానివల్ల ఆ తిరుపతి లడ్డు మొత్తం అపవిత్రం అయిపోయిందని చెప్పి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సో సీఎం ఆరోపించిన తర్వాత వెంటనే సుప్రీంకోర్టు దీనిపై కలగజేసుకొని దీనిపైన ఒక సిట్ విచారణ ఏర్పాటు చేశారు. ఆ సిట్ విచారణ జరుగుతుండగానే కూటమిలోని బడా బడా నాయకులందరూ భారీ ఎత్తున స్టేట్మెంట్లు, జంతువుల కొవ్వు కలిపారు, జంతువుల కొవ్వును తిరుమల లడ్డూల్లో కలిపేశారు, మొత్తం హిందూ సమాజం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఏకంగా అయోధ్యకి 1,00,000 లడ్డూలు పంపిణీ చేశాం, ఆ లక్ష లడ్డూలు తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎన్నో ఏళ్ళుగా తరతరాలుగా హిందువులుగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఆ జంతువుల కొవ్వు కలిసిన లడ్డు తినటం వల్ల వాళ్ళ యొక్క భక్తి కానీ వాళ్ళ యొక్క తిరుమల పైన ఉన్న వాళ్ళ పవిత్రత కానీ మొత్తం మంటగలిసిపోయిందని చెప్పి భారీ ఎత్తున ఆరోపణలు చేశారు. ఏకంగా అసలు నేను సనాతన ధర్మం పరిరక్షిస్తానికే పుట్టానని చెప్పుకొని ఒక కొత్త అవతారం ఎత్తారు పవన్ కళ్యాణ్ గారు. ఒక బాబా గెటప్ తీశారు. చెగువరటు చేతబడి అని చెప్తూ ఉంటారు కదా ఆయన గురించి. సో ఒక బాబా గెటప్ వేసుకొని ఏకంగా సంప్రోక్షణ అని చెప్పి తిరుపతిలో లడ్డూల్లో కల్తీ జరిగితే ఆయన ఎక్కడో విజయవాడలో కనకదుర్గమ్మాలయంలో సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు. ఇక వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియా కావచ్చు, మిగతా మీడియా వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున భారీ స్థాయిలో ఒక డ్రామాలు స్కిట్లు ప్లే చేసి తిరుపతిలో జరిగిపోయింది, లడ్డూలో కల్తీ కలిసిపోయింది, లడ్డూలో జంతువుల కొవ్వుతో కలిసిన నెయ్యికి అయిపోయింది, దానివల్ల మొత్తం కల్తీ అయిపోయిందని చెప్పి భారీ స్థాయిలో వాళ్ళ స్టైల్లో వాళ్ళు మొత్తం ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా ప్రచారం నడిపించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ ప్రచారాన్ని బాగా వండి వార్చి పండించారు కూడా. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి సిట్ వేశారు, సిట్ విచారించింది. దాదాపుగా ఆ సిట్ విచారణలో ఎఫ్ఐఆర్ చేసిన దాంట్లో A1 నుంచి A30 దాకా 30 మంది పేర్లు ఉన్నాయి. మరి అందులో ఒక్క చోట కూడా జగన్మోహన్ రెడ్డి పేరు లేదు ఎందుకు, వైవి సుబ్బారెడ్డి పేరు లేదు ఎందుకు, టీటీడీ ఈఓ పేరు లేదు ఎందుకు? దీని గురించి ఎందుకో మాట్లాడరు. మరి మా అన్నటిదాకా కల్తీ జరిగిపోయింది వామ్మో 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 అని చెప్పి గుండెలు బాదుకున్నారు కదా. అంటే ఏదో ఒక విషయం పైన బురద జల్లాల్సిందే మీరు. ఈ కథ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ముందు మనకి ఫస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే కృష్ణా బ్యారేజీకి వరద వచ్చిందండి. వరదలో ఒక పడవ కొట్టుకొచ్చి బ్యారేజీ ఆ గేట్లకి మధ్య ఇరుక్కుపోగానే మొదలుపెట్టారు. ఆ గేట్లు పగిలిపోయి మొత్తం మునిగిపోవాలని చెప్పి వైసీపీ నాయకులే కావాలని చెప్పి అక్కడికి ఆ పడవను వదిలేరని చెప్పారు. ఆ తర్వాత బుడమేరుకి వరద వచ్చినప్పుడు ఆ బుడమేరు వరద కూడా జగన్ చేసిన పాపాల వల్లే వచ్చింది, జగన్ చేసిన తప్పిదాల వల్లే వచ్చిందని చెప్పి మొదలేశారు. ఆ తర్వాత కొన్ని కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేయడం వల్లే వెళ్ళిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఆయన ఎవరు ఎంపీ, ఆయన కంపెనీస్, తర్వాత మొన్న వచ్చిన గ్రీన్కో కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా మేమే తెచ్చాము, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి, భయపడిపోయినాయి. జగన్ మళ్ళీ రాడు అని చెప్పి మీరు రాసి సంతకం పెడితే అప్పుడే మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి కొన్ని కథలు చెప్పినాయి. రీసెంట్గా చెప్పిన ఇంకో కథ ఏందయ్యా అంటే పీపీపీలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. కొత్తగా ఆ హాస్పిటల్స్ ఎవరన్నా కనుక తీసుకొని పెడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తాటదిస్తానని జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. అందుకని చెప్పి అందరూ భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే ఒక విషయం అంతేగారు మీరే చెప్తుంటారు కదా, ఎప్పుడు కేవలం ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యే అని చెప్తూ ఉంటారు మీరే. మరి ఒక సాధారణ ఎమ్మెల్యే మొత్తం రాష్ట్రాన్ని గడగడలాడిచ్చేస్తుంటే మరి మీ ముఖ్యమంత్రి ఎందుకు, మీ సనాతన పరిరక్షకుడు ఎందుకు, మీ చిన్నబాబు ఎందుకు, మీరందరూ ఎందుకు? మరి ఏం ఉపయోగం ఉంది మేము వల్ల అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు రాష్ట్రంలో. సరే, కాసేపు దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. తిరుపతి గురించే వద్దాం. మరి A1 నుంచి A30 దాకా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు లేదు. ఇప్పుడు హైలైట్ పాయింట్ ఏంటంటే మీ ఎల్లో మీడియా చెప్పిందే అండి, మీ మీద చెప్తుంది కాదు. మీ పత్రికలు నడుపుతున్న ప్రభుత్వాల కోసం పనిచేస్తున్న కరపత్రాలు, పత్రికలు, ఛానళ్ళు ఇవేమన్నా కావచ్చు, మీరు చెప్పిందే. సిట్ దాంట్లో ఫైనల్గా తేల్చింది ఏంటంటే దాంట్లో స్కామ్ జరిగింది, 250 కోట్ల స్కామ్ ఎంతో జరిగింది. ఆ నెయ్యి కల్తీ అయింది. కానీ ఏ విధంగా కల్తీ అయిందయా అంటే దాన్ని ల్యాబుల్లో కృత్రిమంగా తయారు చేశారు. అంటే పామాయిల్ లాంటివో ఇంకేవో వాడి కొన్ని కెమికల్ ఫార్ములాస్ ఏవో వాడి దాన్ని ల్యాబుల్లో కృత్రిమంగా తయారు చేసింది. ఒక చుక్క పాలు లేకుండా తయారు చేసింది అన్నది సిట్ దాదాపుగా ఒక అంచనాకు వస్తున్న ఆరోపణ.
మరి అందులో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలిసినట్టు ఎక్కడ రాసి లేదు. అది జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించినట్టు ఎక్కడ రాసి లేదు. వైవి సుబ్బారెడ్డి చేసినట్టు ఎక్కడ సిట్ విచారణలో లేదు. పోనీ టీటీ ఈఓ చేసినట్టు ఎక్కడా లేదు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి జంతువుల కొవ్వు కలిపినట్టుగా మాట్లాడారు కదా మీరందరూ కూడా. మరి ఈరోజు ఎవరు మాట్లాడట్లేదు ఎందుకు? అప్పుడైతే అసలు వామ్మో వాయో మొత్తం అయిపోయింది, ఇంకేముంది, హిందువుల మొత్తం ఇదైపోయింది, ఇదే పని ఒక చర్చిలోనో ఒక మసీదులోనో జరుగుంటే ఊరుకునేవాళ్ళ అని చెప్పి భారీ భారీ స్టేట్మెంట్ ఇచ్చాడు సనాతన ధర్మ పరిరక్షకుడు. మరి ఈరోజు మీరంతా ఏరి సిట్ విచారణలో తేల్చేసింది కదా దాంట్లో జంతువుల కొవ్వు కలవలేదు అని. మరి ఈరోజు మీ మొహం అంతా ఎక్కడ పెట్టుకుంటున్నారు? ఎక్కడున్నారు ఈరోజు మీరంతా? సరే, మీరు ఏదో మాట్లాడారు, మీ రాజకీయ ప్రాపగండ కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారితో కూడా గేమ్స్ ఆడతారా? గతం మర్చిపోయారా? తిరుమల శ్రీవారి దగ్గర నాటకాలు ఆడితే ఏం జరిగిందో గుర్తులేదా మీ అందరికీ? అలాంటిది మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మీరే చెప్తుంటారు కదా కేవలం ఎమ్మెల్యే అని. కేవలం ఎమ్మెల్యే లాంటి ఒక వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేయడానికి, ఆ వ్యక్తి స్థాయి దిగజార్చడానికి అంటే మీరు కుటుంబాలని రోడ్లు పడేస్తారు, దేవుళ్ళని రోడ్లు పడేస్తారు, భక్తులను రోడ్లు పడేస్తారు, భక్తుల మనోభావాలను రోడ్లు పడేస్తారు. అంటే మీ ఇష్టం అన్నమాట. ఇక ఈ రోజుకైనా ఇప్పటికైనా కూటమికి సంబంధించిన ఒక్క నాయకుడు అయినా ఆ రోజు మేము ఆరోపణలు చేశాం, జంతువుల కొవ్వు కలిసిందని సీఎం స్థాయి వ్యక్తి ఆరోపణలు చేశాడు, కానీ అది నిజం కాదు, అవి నిరాధారమైన తేలిని, భక్తుల మనోభావాలు దెబ్బతినుంటే క్షమించండి, అయోధ్యకు కూడా 1,00,000 లడ్డులు వెళ్ళి ఇక్కడి నుంచి అందులో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు, భక్తుల మనోభావాలు దెబ్బతింటే క్షమించండి, జంతువుల కొవ్వు కలవలేదు, మీ పవిత్రత దెబ్బతినలేదు, మీ యొక్క ఏదైతే ఆ బ్రహ్మ ఇచ్చం ఆ పౌర ఇచ్చం ఉంటుందో అవేమీ దెబ్బతినలేదు, ఎక్కడ అందులో జంతువుల కొవ్వు కలవలేదని ఒక్క నాయకుడైనా, ఒక్క పత్రిక అయినా, ఒక్క ఛానల్ అయినా ఈ రోజుకైనా ఇప్పటికైనా ఈ క్షణానికైనా ముందుకొచ్చి ప్రజలకి క్షమాపణ చెప్పే ప్రయత్నం చేశారా? లేదు. మనకి ఏ కాడికి మనకు కావాల్సింది మన స్వార్థ రాజకీయాలు. మన పార్టీ బాగుండాలి, మన కూటమి బాగుండాలి, మనం బాగుండాలి, రాష్ట్రాన్ని దోచుకోవాలి. దానికోసం దేవుడైతే ఏంది, తల్లి అయితే ఏంది, తండ్రి అయితే ఏంది, ఎవరైతే ఏంది, అందరినీ వాడుకోవాలి, అవసరం తీపే అందరూ రోడ్డు పని పడేయాలి. మిగతా విషయాల్లో అంటే రాజకీయాలు కామనండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఉండేది రాజకీయాలు చేయడానికి, మీ రాజకీయ నాయకులు ఉండేదే రాజకీయాలు చేయడానికి. కామన్, కరెక్టే కాదంటల్లా. ప్రతి అంశంలోనా వరదొచ్చి బోటు అడ్డం పడితే కృష్ణానది బ్యారేజీలకి దానికి వైసీపీ వాళ్ళు బోట్లు లేరంటారు. బుడమేరు కట్ట తెగితే వైసీపీ వాళ్ళు అంటారు. రేపు వర్షాలు పడితే కూడా వైసీపీ వాళ్ళ వల్లే పడింది అంటారేమో. ఏదన్నా భూకంపం వస్తే కూడా వైసీపీ వల్ల భూకంపం వచ్చిందంటారేమో మీరు రేపటి రోజున. ఏది జరిగినా వైసీపీ వల్లే అని మాట్లాడుతూ మీకు అలవాటు పరిపాటి అయిపోయింది. సరే, ఓకే, రాజకీయం మాట్లాడాలి. కాకపోతే సహజంగా ఏమొద్దంటే అండి, ఎక్కడైనా ప్రభుత్వం చేస్తున్న అంశాలపైన, ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయి. ఎందుకంటే ప్రతిపక్షం పైన అది కాబట్టి. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏందయ్యా అంటే, ప్రభుత్వం పరిపాలన పక్కన పెట్టి జగన్ నుంచున్నాడా, జగన్ కూర్చున్నాడా, జగన్ పడుకున్నాడా, జగన్ తిన్నాడా, జగన్ వెళ్ళాడా, జగన్ ఏం చేస్తున్నాడు, వర్షం పడితే జగన్ వల్ల పడింది, ఎండొస్తే జగన్ వల్ల ఎండొచ్చింది, ఏదన్నా మంచి అడిగితే మాత్రం వాళ్ళ వల్ల. ఇప్పుడు గ్రీన్కో కంపెనీని గతంలో లోకేష్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కామెడీ చేశారు. ఈయన అక్కడికి పోయి గ్రీన్కో తెచ్చిండంట అని ఆయన ఇట్లా కామెడీ చేసిన మీరంతా ఈరోజు గ్రీన్కో వచ్చాక గ్రీన్కో మా వల్లే వచ్చింది, మేమే తీసుకొచ్చామని చెప్పి క్రెడిట్లు మాత్రం మీ అకౌంట్లో వేసుకుంటారు. ఏదన్నా ప్రకృతి వైపరీత్యం కానీ ఇంకేదన్నా జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది, అది జగన్మోహన్ రెడ్డి వల్లే వెనక్కి వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి చేయబట్టే ఇలా అయింది అని మాట్లాడటానికి మాత్రం మీకు ఎటువంటి సిగ్గు కానీ ఏమీ కనిపించట్లేదు. మరి అంటే రాజకీయ నాయకుల కన్నా ముందు మీరంతా మనుషులండి. అదే తిరుమల శ్రీవారి కొండెక్కి ఎన్నోసార్లు మీరు వెళ్ళి దర్శనం చేసుకొని ఉంటారు. మీకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని నుంచి నన్ను కాపాడయ్యా, కొండకొచ్చి మొక్కుంటా అని చెప్పి ఎన్నోసార్లు మీరు మొక్కొని ఉంటారు. అలాంటి మీకు రాజకీయం పక్కన పెడితే ఏదో ఒక మూలన మానవత్వం అనేది ఒకటి ఉంటుంది కదా. అరే, నేను స్వామివారి విషయంలో రాజకీయాల కోసం, నా రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం స్వామివారిని నేను అవమానించాను, స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీశాను, తప్పు జరిగిందేదో జరిగింది, ఈ రోజు కన్నా ముందుకొచ్చి ప్రజల ముందు నిలబడి తప్పు అయిపోయింది, క్షమించండి, హిందువులారా, భక్తులారా, వెంకటేశ్వర స్వామి భక్తులారా, అయ్యా వెంకయ్యన్న తప్పు జరిగిపోయింది, క్షమించయ్యా అని ఒక్కళ్ళన్నా నోరెత్తి మాట్లాడగలుగుతున్నారా? రాజకీయం పక్కన పెట్టండి, మానవత్వం ఉంది కదా. లేదు మేము కూటమిలోకి వచ్చిన తర్వాత మేము మనుషులం కాదు, కేవలం రాజకీయ నాయకులు అంటే మాత్రం
మీకు వెనకాల చట్టాలు ఉండొచ్చు, ప్రభుత్వాలు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, కానీ కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. అది మాత్రం ఇవాళ బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు, ఖచ్చితంగా ఒకరోజు మీరు చేసిన ఈ పాపాన్ని వడ్డీతో సహా అనుభవించక తప్పదు. మీరు గుర్తుపెట్టుకోండి.